ఓకే సార్. అసలు సక్సెస్ అవ్వాలంటే పిల్లల పైన తల్లిదండ్రుల ప్రభావం ఎంతవరకు ఉంటుంది సార్? ఇప్పుడు ఇదివరకు రోజుల్లో తల్లిదండ్రులు పెంచిన విధానం అంటే ఇప్పుడు జనరేషన్ లో పెంచుతున్న విధానానికి చాలా తేడా ఉంది. సార్, ఇప్పటి ఉన్న జనరేషన్ అసలు ముఖ్యంగా ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటుంది? ఈ రోజున జనరేషన్ లో ఇప్పుడున్న జనరేషన్ లో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది టెక్నాలజీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ కార్పొరేట్ ట్రైనర్ డాక్టర్ నాగేంద్ర కుమార్ గారు మనతోని ఉన్నారు. అండ్ లైఫ్ గురించి కొన్ని టిప్స్ అడుగుదాం, ఎలా సక్సెస్ అవ్వాలి తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి పప్పు గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే సార్. అసలు సక్సెస్ అవ్వాలంటే పిల్లల పైన తల్లిదండ్రుల ప్రభావం ఎంతవరకు ఉంటుంది సార్? ఇప్పుడు ఇదివరకు రోజుల్లో తల్లిదండ్రులు పెంచిన విధానం ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు జనరేషన్ లో పెంచుతున్న విధానానికి చాలా తేడా ఉందండి. ఇదివరకు రోజుల్లో అంటే మా చిన్నప్పుడు మేము తీసుకుంటే అప్పుడు ఏదన్నా మేము ఒక వస్తువు అడిగితే కూడా దాన్ని తర్వాత కొని పెడతామనో లేకపోతే ఇంకో రోజున ఏదో చేద్దామనో అలా చూడడం. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు క్రమశిక్షణతోనే పెంచేవాళ్ళు, ఇప్పుడు క్రమశిక్షణతోనే పెంచుతున్నారు. కానీ జనరేషన్ మారిపోవటం వలన, అభిరుచులు మారిపోవటం వలన, ఆలోచనలు మారిపోవటం వలన, కాంపిటీషన్ పెరిగిపోవటం వలన పిల్లల్ని పెంచే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. అందుకే ఇప్పుడు తల్లిదండ్రులు మనం ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలతో స్నేహితుల్లాగానే గడపాల్సి వస్తూ ఉంది. ఇదివరకు అమ్మో నాన్నగారు, అమ్మో అమ్మ అంటే ఆ గౌరవం ఇవ్వటమే కాదు, చాలా భక్తితో గౌరవంతో ఉండేవారు. ఇప్పుడు ఇవ్వరని కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఉదాహరణకి ఒక మార్కెట్లో ఒక మాల్కు వెళ్ళండి, మీరు అక్కడ తల్లి కూతురు మార్కెట్ చేస్తూ ఉంటారు, ఇద్దరు ఒకేలాగా అనిపిస్తారు మనకు. తల్లిని గుర్తించడం, కూతుర్ని గుర్తించడం అంటే అంత సన్నిహితంగా మెలుగుతూ వాళ్ళు ఒక ఫ్రెండ్స్ లాగా ముందుకెళ్తూ ఉంటారు. అలాగే ఫాదర్ సన్ వాళ్ళు కూడా అదే విధంగా అంటే భుజమే చెయ్యేసుకుని, నాన్న భుజమే చెయ్యేసుకుని మాట్లాడుతూ ఉంటాడు కొడుకు. అంటే ఏంటి, ఇప్పుడున్న జనరేషన్లో పెంచిన విధానం అనేది అంత మారింది. ఉదాహరణకి చెప్పాలంటే తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల మీద అంటే అన్ని విధాలుగా మారినప్పటికీ కూడా చదువు విషయంలో మాత్రం చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారండి. ఆ చదువు ఎందుకంటే ఆ ఒత్తిడి తీసుకురావడం వాళ్ళ తప్పని నేను చెప్పను, కానీ కాంపిటీషన్ పెరిగిపోవటం వల్ల. ఉదాహరణకి ఈ 10th క్లాస్ చదువుతున్న పిల్లలు ఇంటర్మీడియట్లోకి రాగానే వాళ్ళందరికీ కూడా ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోర్స్ ఇచ్చి వాడు ప్రతి ఒక్కరు ఐఐటి సీట్ కొట్టేయాలి. ఐఐటి సీట్ కొట్టేయాలనేసరికి వాడి మీద ఒత్తిడి పెరుగుతుంది. వాడి మీద ఒత్తిడి పెరిగినప్పుడు వాడికంటూ కొంత రిసెప్షన్ కెపాసిటీ ఉంటుంది. ప్రతి పిల్లాడికి వాడు ఇంతే చదవగలడు, ఇంతే నేర్చుకోగలడు అన్న కెపాసిటీ అనేది ఉంటుంది ప్రతి పిల్లాడికి. అది గ్రహించి మనం ఆ పిల్లల్ని పెంచడం అనే తల్లిదండ్రులు పెంచడం నేర్చుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కరి మీద నీకు ఐఐటి రావాలి, నువ్వు అదే సీట్ కొట్టాలి, లేకపోతే జీవితం లేదు, నువ్వు అడుగు తింటావు, లేకపోతే గేదెలు కాసుకుంటావు అని అలాంటివి చెప్తే అది కరెక్ట్ కాదు. ఎందుకని పెంచే విధానంలో మనం మార్పు అంటే వాళ్ళకి నువ్వు ఏదైతే చదువుదాం అనుకుంటున్నావో అది చదువు, కానీ అందులో నీ క్రమశిక్షణ పాటించు, నువ్వు అందులో ఎక్స్పర్టైజినెస్ సంపాదించడానికి ప్రయత్నించు, మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నించు అని చెప్పే విధానం వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా చేస్తుంది. అంతేగాని వాళ్ళకి ఇష్టం లేని సబ్జెక్టు లేకపోతే వాడికి కష్టమైన సబ్జెక్టు అని ఇస్తే వాళ్ళు కష్టంతో చదవాలి తప్ప ఇష్టంతో చదవాలి. సో ఇక్కడ ముఖ్యంగా ఈ చదివించే విధానంలో పిల్లలు మీద తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా ముఖ్యం. అంటే ఒక్కొక్క పిల్లాడు ఒక్కో దాంట్లో బ్రహ్మాండంగా ఉంటాడు. ఒక ఆయన పెయింటింగ్లో బాగుంటాడు, ఒక మనం ఉదాహరణకి 3 Idiots సినిమా చూసినప్పుడు అందులో ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదివిస్తారు అతన్ని, కానీ వాడికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. వాడు ఆ ఫోటోగ్రఫీ మీద బ్రహ్మాండంగా ఎదుగుదానికి ప్రయత్నిస్తాడు, వరల్డ్ ఫోటోగ్రాఫర్ అవుతాడు, కానీ ఇంజనీరింగ్ సరిగ్గా చదవలేకపోతాడు. అంటే ఏంటి, వాళ్ళకి ఏ విభాగంలో దీని మీద శ్రద్ధ, దీని మీద బాగుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనేది తల్లిదండ్రులు గ్రహించాలి. అలాగే ఏజ్ ప్రకారం పిల్లల్ని పెంచడంలో ఒక క్రమశిక్షణ పాటించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు తీసుకోండి, నేను చాలా సందర్భాల్లో దీన్ని నేను విమర్శిస్తూ ఉంటాను. అఫ్కోర్స్ నేను రైటర్ నేను చెప్పను, కానీ తల్లులు పిల్లలకి మొబైల్ ఫోన్ ఇచ్చి అన్నం తినిపించడం,
లేకపోతే వాడు అల్లరి చేస్తున్నాడు లేదా అటు ఇటు తిరుగుతున్నాడు అని వాడికి మొబైల్ చేతిలో పెడితే వాడు మొబైల్ అలా కంటిన్యూస్గా చూస్తూ ఉండటం వల్ల 6వ సంవత్సరం 7వ సంవత్సరం వచ్చేసరికి వాడికి స్పెక్టికల్స్ అంటే స్పెక్స్ అవసరం అవుతున్నాయి. అంటే అది పెంచే విధానం కరెక్ట్ కాదనే కదా అర్థం. అఫ్ కోర్స్ ఈ రోజున మొబైల్స్ అనేవి మన జీవితంలో ముఖ్యమైన భాగాన్ని వహిస్తున్నాయి కాదని నేను అన్నాను, కానీ అక్కడ నువ్వు మొబైల్ ఎంత దూరంగా ఉంచాలి. అలాగే ఒక 8th స్టాండర్డ్ నుంచి వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేంత వరకు ఆ పిల్లలు మొబైల్లో ఏం చేస్తున్నారు, ఇంటర్నెట్ వాడుతున్నారా, ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు ఏమేమి చేయటం వల్ల వాళ్ళ ఆలోచనలు ఎటు వెళ్తున్నాయి అనేది మనం సక్రమంగా తల్లిదండ్రులు కనుక గుర్తించగలిగితే చేయగలిగితే ఖచ్చితంగా వాటి మీద వాళ్ళకి ఒక పట్టు ఉండి ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. అలా చేయటం వల్ల వాళ్ళు అలా చేయటం వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇలాంటి ఉదాహరణలు చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. ముఖ్యంగా నేను చెప్పేది పిల్లవాళ్ళతో మనం ఈ రోజున అంటే పిల్లలతో వయసు ప్రకారం మనం ఉండాలి. ఒక 5వ తరగతి 6వ తరగతి వరకు వచ్చే వరకు మనం మార్గదర్శకులుగా ఉండాలి. అంటే ఏంటి, నాన్న ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఈ క్రమశిక్షణ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. 6 నుంచి 10 వాళ్ళకి ఆలోచనలు మొదలవుతాయి. ఆలోచనలు మొదలైనప్పుడు స్వతంత్ర ఆలోచనలకి మనం గౌరవం ఇవ్వాలి. వాడు ఏమనుకుంటున్నాడు, వాడు ఏ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నాడు అనుకోండి, నువ్వు పెళ్ళికి ఇదే వేసుకెళ్ళాలి, పార్టీకి ఇదే వేసుకెళ్ళాలి. వాడికి స్వేచ్ఛ ఎప్పుడైతే పోతుందో వాళ్ళు మొంకుతాను పట్టుదల, అంటే నేను ఎందుకు చేయకూడదు, నాన్న నేను చెప్పింది వద్దంటుంది, అమ్మ వద్దంటుంది అనే ఒక ప్రభావం వాడి మీద మైండ్ మీద పడిపోతుంది. అలా కాకుండా నాన్న అది వేసుకుంటావా, ఇందులో ఈ ఇబ్బంది ఉంది అని వాడికి చెప్పగలిగితే ఆ 5 నుంచి 10వ తరగతి వరకు, ఆ 10 తర్వాత వాడు కాలేజీ స్టడీస్లో నుంచి వాడు మీరు ఫ్రెండ్ లాగా చూడాలి. వాడిని ఎందుకు చూడాలి అంటే వాడి ఇంటికి వచ్చి కాలేజీ విషయాలు సరదాగా మీతో కబుర్లు చెప్పి ఎవరితో అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయితో మాట్లాడకూడదు, ఇలాంటివి ఎప్పుడైతే మనం రెక్సిక్స్ చేస్తున్నాం. చూడండి, చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు, నువ్వు ఏ గదిలోకైనా ఇల్లు ఆ గదిలోకి వెళ్ళకు అంటే మనకు దాని మీద వేసుకుంటుంది, అందులోనే ఉంది, అందులోకి వెళ్ళాలి. అలాగే పిల్లల్లో కూడా ఇది వద్దు అంటే అది చేసేటువంటి గుణం ఎక్కువ డెవలప్ అవుతుంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలి, ఆ పిల్లల్ని అక్కడ ఇది ఎందుకు వద్దో చెప్పగలగాలి, చూస్తే నష్టం ఏంటో చెప్పగలగాలి. అది వాళ్ళకి తెలియజేసి ఒక స్నేహపూర్వకంగా ఫ్రెండ్స్ లాగా ఉంటే కనుక వాళ్ళు పెంచే విధానంలో వాళ్ళు హ్యాపీగా మీతో ఉంటారు, మీతో స్వేచ్ఛగా వాళ్ళ ఆలోచనలు పంచుకుంటారు. అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో చూస్తే తండ్రి తల్లి కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ సాయంత్రం 7:30-8 గంటలు ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి టైము వాళ్ళ పిల్లలతో గడపడం కష్టం. కానీ ఈ పిల్లలు ఈ టైంలో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. కాబట్టి అట్లీస్ట్ కనీసం ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత అయినా పిల్లలతో ఒక 2-3 గంటలు మీరు స్పెండ్ చేయండి. వాళ్ళ ఆలోచనలు గౌరవించండి, మీ ఆలోచనలు వాళ్ళతో పంచుకోండి, ఏది కరెక్ట్ కాదు చెప్పండి, తెలియజేయండి, ఫ్రెండ్స్ లాగా వాళ్ళతో మసలండి. ఎప్పుడైతే అలా చేస్తారో పిల్లల్లో తల్లిదండ్రుల పట్ల గౌరవం, ఒక స్నేహపూరితమైన వాతావరణం నెలకొని పిల్లలు మంచిగా ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. అందుకే ఏదైనా సరే ఇష్టంతో చేయటం నేర్పించాలి తప్ప కష్టంతో చేసే విధానాన్ని మనం వాళ్ళకి నేర్పించకూడదు. సార్, ఇప్పటి ఉన్న జనరేషన్ అసలు ముఖ్యంగా ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటుంది? ఇప్పుడు జనరేషన్ అంటే చెప్పాలంటే విప్లవాత్మకమైన జనరేషన్ అండి. ఆ జనరేషన్ పాత జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి చాలా తేడా ఉంది. ఈ రోజున జనరేషన్లో ఇప్పుడున్న జనరేషన్లో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది టెక్నాలజీ. అంతే కదా, టెక్నాలజీ అనేది ఏదండి, కన్స్ట్రక్షన్కి ఉపయోగించవచ్చు, డిస్ట్రక్షన్కి ఉపయోగించవచ్చు. ఈ రోజున మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు జనరేషన్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలుసు. ఈ మొబైల్ ఫోన్ని మనం ఏ విధంగా వాడాలి అని ఎలా వాడాలో మనం నేర్చుకోగలిగితే మనకు అది కన్స్ట్రక్షన్ ఉపయోగపడుతుంది సక్రమంగా వాడితే. అదే కనుక సరిగ్గా వాడకపోతే డిస్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది. ఈ రోజున వాట్సాప్ వచ్చిన తర్వాత చాట్ అనేది ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు. అంటే ఏంటి, ఆ చాట్ చేయటం అనేది దాని ప్రాముఖ్యత ఏంటి, అవసరమైనప్పుడు చెయ్యాలా, అవసరం లేకుండానే చెయ్యాలా, చదువుకుంటూ ఉన్నప్పుడు ముఖ్యంగా వాడు చదువుకుని కష్టపడే ఏదో ఇవాళ చదువుకుందాం పరీక్షలు దగ్గరకు వచ్చాయనుకున్నప్పుడు వాడు మొబైల్లో చాట్ మొదలవుతాయి, ఆ ఫ్రెండ్స్ నలుగురు కలిసి చేయటం. తర్వాత డిఫరెంట్ యాప్స్, ఎన్ని యాప్లు వచ్చినాయో మనందరికీ తెలుసు. చాట్ క్లబ్ అని, క్లబ్ చాట్ అని, లేకపోతే ఓపెన్ చాట్ అని, ఇలాంటివి ఎవరెవరో మనకి తెలియని వాళ్ళందరూ కూడా. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్,
అందుకని ఈ రోజున ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నటువంటి సెల్ఫీలు, ఫ్యాషనబుల్ ఇష్యూస్ ఇంక దేంట్లోనూ లేవండి చెప్పాలంటే. అంటే చెప్పాలంటే సోషల్ మీడియాని మీరు ఏ విధంగా ఉపయోగిస్తారు? ఇప్పుడు మనం ఇది చేస్తున్నాం, ఇది ఎంతమంది చూస్తారు అంటే మనం చెప్పలేం. బికాస్ ఇది అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోవచ్చు. ఎందుకని అవతల ఏ విషయాలు ఏదో క్రైమో లేకపోతే దేనికి సంబంధించిందో లేకపోతే ఒక సెలబ్రిటీకి సంబంధించిందో వాడు రెండో పెళ్లి గురించో. ఈ మధ్యకాలంలో గత వారం రోజుల్లో నేను చూస్తున్నాను టీవీలో ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన కుటుంబ వివాహం అలా హైలైట్ వస్తూనే ఉంది. అది ఎవరైనా కావచ్చుది. అంటే ఏంటి, దీని మీద ఈ ఇప్పుడున్న జనరేషన్ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. వాడు చూడటం వలన దాని పట్ల వాడు ఆకర్షితులు అవటం, ఈ సోషల్ మీడియాని సక్రమంగా అంటే నేను ఖచ్చితంగా చెప్పాలంటే సోషల్ మీడియా, టెక్నాలజీ ఈ రెండు ఇప్పుడున్న జనరేషన్ మీద చాలా ప్రభావితాన్ని చూపిస్తున్నాయి. అలాగే చెప్పాలంటే అండి, ఇప్పుడున్న జనరేషన్లో చదువుకోవాలి అంటే అపరిమితమైనటువంటి అవకాశాలు. అది ఈ రోజున ఇంటి దగ్గర కూర్చొని పిహెచ్డి చేసే అవకాశం ఉంది. కానీ దాన్ని వినియోగించుకుంటున్నామా? మనం వినియోగించడం లేదు. ఏదో కేవలం మనకున్న సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలని సరైన మార్గంలో ఆలోచించకుండా, సక్రమంగా మనం వాటిని తీసుకోకుండా, మనకు ఉపయోగపడే వాటిని గ్రహించకుండా చేసడం వల్ల మనకి ఏమవుతుంది, ప్రతి వ్యక్తి మీద చెడు ప్రభావం అనేది ఎక్కువ కనపడుతుంది ఇప్పుడు జనరేషన్లో. ఇంకోటి ఏంటంటే ఈ వయసు అంటే 16 సంవత్సరాల నుంచి ఒక 20 సంవత్సరాల వయసు తీసుకుంటే అప్పుడు వాళ్ళు దేనికైనా ఆకర్షితులు అవుతారు. అంటే ప్రతిదీ కొత్తగా ఉంటుంది వాళ్ళకి. ఆ కొత్తదాని అనేది ఆనందాన్ని ఇవ్వడం జరుగుతుంది, ఆహ్లాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. దానికి వాళ్ళు ఇంకా మరో తీసుకుంటే ఉదాహరణకి కొన్ని రాష్ట్రాల్లో మీరు ఈ రోజున మత్తు పదార్థాలు వాడకం అంటే నేను చూస్తున్నాను సార్. నాకు తెలిసి విషయం ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర పిల్లలు ప్రత్యేకంగా ఈ మత్తు పదార్థాలకు ఆకర్షితులే. దాని మీద దీని మీద మనం అలాగే తల్లిదండ్రులు కూడా కొంచెం కారణమనే చెప్పాలి. ఎందుకని వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి జనరేషన్ మీద. అలాగే అదే కాకుండా ఈ జనరేషన్లో పార్టీలని, పబ్బులను, లేకపోతే సోషల్ గ్యాదరింగ్స్ అని పేరిటి మీద చిన్న పిల్లలు లేదా ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు ఆల్కహాల్కి అలవాటు పడడం, మత్తు పదార్థాలు అలవాటు పడడం, ఇవన్నీ కూడా ప్రభావితం చూపించినటువంటి విషయాలు. ఇదివరకటి రోజుల్లో స్కూల్కి వెళ్ళామా వచ్చామా, కాలేజీకి వెళ్ళామా వచ్చామా. కానీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వనరులు పెరిగిపోయాయి, అవకాశాలు పెరిగిపోయాయి, తర్వాత ఏమో ఫెసిలిటీస్ పెరిగిపోయి ప్రతిదానికి వాళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వటం వల్ల ఇదివరకటి రోజుల్లో సాధారణంగా మనకి ఏంటంటే ఆ స్కేర్సిటీ అనేది ఉండేది. ఇప్పుడు ఆ స్కేర్సిటీ లేదు, ఎక్కడైనా ఏదైనా దొరుకుతుంది. కాబట్టి జనరేషన్ దానికి ఆకర్షితులయ్యి వాటిల్ని వాడటం లేదా వాటిని ఉపయోగించడం ద్వారా ఒక సుఖం అనే దానికి అలవాటు పడిపోతున్నారు. కష్టపడట్లా చూడండి, ఒక 1/2 కిలోమీటర్ దూరం కూడా ఇప్పుడు పిల్లలు నడిచే పరిస్థితుల్లో లేరు. బండి కావాలి, ఇప్పుడు బండి మీద వెళ్తాడు. సో ఇక్కడ నుంచి అమ్మకి నాకు 1 కేజీ ఉల్లిపాయలు తెచ్చి పెట్టాలంటే వాడు బండి వేసుకుని వెళ్తానంటాడు, పక్కనే ఉంటుంది షాప్. సో నడవటం, వ్యాయామం ఇలాంటివి ఏం లేవు. కోర్స్ ఇందులో కొన్ని మనం చేసే పొరపాటు కూడా ఉన్నాయండి. ఒక స్కూల్ తెచ్చుకుంటున్నాం మనం, స్కూల్కి ప్లే గ్రౌండ్ అనేది ఉండదు అసలు. ఒక 4 అంతస్తుల్లో ఆ స్కూల్ నిర్వహిస్తారు, దానికి ప్లే గ్రౌండ్ ఉండదు. ఆ చదువు సరే ఎంతసేపు చదువు అంటే వాడికి రిక్రియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆహ్లాదం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఈ జనరేషన్ వాటికి ఆ కట్టుబాట్లని బయటకు వచ్చి వీటిని ఎప్పుడైతే చూస్తున్నారో, ఎప్పుడైతే వాటిని గమనిస్తున్నారో వాటికి ఆకర్షితులు అవటం, ఆ ఆకర్షింపబడడం వలన ఆ లేనిపోని కొత్త అలవాట్లను నేర్చుకోవటం, దాంతో ఆ జనరేషన్ దానికి బానిసలయ్యి దాన్ని అంటే అధిగమించలేకపోతారు. ఆ కష్టం అనేది అలా నిలబడిపోవడం వల్ల వాళ్ళు అది సాధించలేకపోతారు. అలా ఎప్పుడైతే మనకు జరుగుతుందో దానివల్ల జనరేషన్కి ఉపయోగాల కన్నా నష్టాలే ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఈ జనరేషన్కి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, నువ్వు చెడుని తక్కువగా చూసి, అంటే అప్పుడెప్పుడో గాంధీ గారు చెప్పారనేవారు, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు అని. ఇప్పుడు నేను 4వది చెప్తున్నాను, చెడు మాట్లాడకు, వినకు, చెడు చెప్పకు అనేది కాకుండా చెడు పట్ల ఆకర్షితులు అవ్వకు అని కూడా చెప్తాను. అలా ఎప్పుడైతే అవుతావో ఈ జనరేషన్ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. వీటిల్ని మనం సరిదిద్దుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.